శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగ 2వ చాప్టరు 33 శ్లోక నుంచి 44 శ్లోక వరకు. హరే కృష్ణ. అహత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి. నీవి ధర్మయుద్ధమును చేయక మానినచో స్వధర్మ భ్రష్టుడవు కీర్తి భ్రష్టుడవునై పాపమునకు గురియగుదువు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తిని లోకులు కలకాలము చెప్పుకొందురు. మర్యాదస్తునికి అపనింద చావు కంటే చెడ్డది. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయపడి యుద్ధమును మానినవానిగా ఈ క్షత్రియ వీరులు నిన్ను తలంతురు. ఇంతవరకు నిన్ను గౌరవముగా చూచిన వారే ఇప్పుడు చులకనగా చూతురు. అవాచ్య వాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. పగవారు నీ పరాక్రమమును తూలనాడుచు పెక్కులు అనరాని మాటలు అందురు. అంతకు మించిన దుఃఖమేమున్నది? హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. చచ్చినచో స్వర్గమును పొందెదవు, గెలిచినచో భూమిని ఏలుకొందువు. కానిమ్ము, యుద్ధమునకు తెగబడి అర్జున లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి. సుఖదుఃఖములను లాభనష్టములను జయాపజయములను సమానములుగా నెంచి యుద్ధమున నడువుము. అట్టి ఎడ పాపదోషములు నిన్నంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతదనుక నీకు సాంఖ్యజ్ఞానము చెప్పబడినది. ఏ జ్ఞానమును పొందినచో కర్మబంధములకు నీవు చిక్కవో అట్టి యోగ సంబంధముకు జ్ఞానమును ఇక చెప్పుచున్నాను, వినుము. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగము చేసినంతకు ఫలమునిచ్చును. పూర్తిగా ముగింపలేకపోయినను వృధా కాదు, తప్పు లేదు. కొద్దిగా ఆచరించినను ఈ ధర్మము మహాభయము నుండి కాపాడగలదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, శుద్ధ నిశ్చయము గల ఈ జ్ఞానము ఏకముఖముగానే ఉండగలదు. నిశ్చయ రహితుల జ్ఞానములు చిందరవందరగా నానా రకమై ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేద వాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ పార్థ, వేదములలో అర్ధవాద రూపమున చెప్పబడిన కర్మల యందే అవివేకులు శ్రద్ధ కలిగి ఎందురు. స్వర్గాది ఫలములకు కారణమగు కర్మముల కంటే మించినది మరొకటి లేదని వారి నమ్మకము. వారు కోరికలతో మునిగియుందురు, స్వర్గవాంఛ కలిగియుందురు. జన్మకర్మ ఫలములను ప్రసాదించునట్టివియు భోగైశ్వర్య లాభములకు ఉపకరించు నట్టివియు నగు వివిధ క్రియాకలాపములను వారు
ప్రశంసించుచుందురు. చూచుటకు మాత్రము అందమై ఉండెడి మోదుగా పువ్వుల వంటి వారి మాటలకు ముగ్ధులై ఎవ్వరూ భోగైశ్వర్యములందు ఆసక్తులగుచుందురో వారి యొక్క అంతఃకరణములందు నిశ్చయాత్మిక బుద్ధి నెలకొనజాలదు. హరే కృష్ణ.